ఆహ్, హే! హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ రావ్. మీరు చూస్తున్నారు ప్రతిక్షణం విత్ రావ్. సో, సంక్రాంతికి ఎంతమందనేది ఊర్లకొస్తున్నారు. సో, ఈసారి సంక్రాంతి మాత్రం దద్దరిల్లిపోద్దండి. అస్సలా ఎలా ఉన్నాయంటే వ్యూసు, తప్పకుండా రండి. అండ్ మీరు రావటంతో పాటు మీ ఫ్రెండ్స్‌ని గూడా ఖచ్చితంగా తీసుకురండి. ఎందుకంటే మీరు చూసిన అందాలు ఇవన్నీ. నేను కాదని చెప్పట్లేదు. ఆహ్, ఒక 4 నుంచి 5:30 లోపు ఆ వ్యూస్ ఉంటాయి. ఈ మార్చ్ ఆహ్, ఏ ఫిబ్రవరి, జనవరి టైంలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. సో, ఇవన్నీ గూడా మీ ఫ్రెండ్స్‌కి గూడా మనం టేస్ట్ అనేది చేపిచ్చాలనమాట. అంటే ఇది టేస్ట్ చేసేది గాదు. బట్ ఆ ఫీల్ అనేది మనం తీసుకురావాలి. సో, మీరు ఎనకమాల గమనించినట్టయితే ఒక పూరిల్లు. సో, చాలా ఫార్మ్ హౌస్ లాగా ఉంటదనమాట. చాలా బాగుంటది. ఇదొచ్చేసరికి గుడివాడ దగ్గర ఒక పల్లెటూరండి. 30వర్ అనే గ్రామం. సో, ఎర్లీ మార్నింగు ఒక 5:30 నుంచి 8 లోపు ఉంటదండి మా ఊరు. మా ఊరు రోడ్డు గాని, చిన్న చిన్న ఈ పొలాలకు వెళ్ళే రోడ్లుంటాయి. అసలు అద్భుతం అనమాట. నేను అసలు ఇంటికొచ్చానంటే గనక షూ యేసుకొని, ఒక జెర్కిన్ యేసుకొని యెళ్ళిపోతా. వెళ్ళిపోయి 9 అట్లా అయిపోద్ది. ఇంటికొచ్చేసరికి. మా మమ్మీ అయితే అసలు మామూలు తిట్లు గాదు. "ఇంటికొస్తావు, ఎందుకొస్తావో తెలీదురా" అంటే, ఎందుకొస్తాం? అమ్మని చూడ్డానికి, నాన్నని చూడ్డానికి, చక్కగా ఇంట్లో స్పెండ్ చేయటానికి అండ్ ఎర్లీ మార్నింగ్ ఇలాంటి సీనరీస్ గూడా మనం ఎంజాయ్ చేయడానికి అనేది ఇంటికొస్తాం అనమాట. ఇవన్నీ తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు గదా! బట్ వాళ్ళకంత ఫీల్ ఉండదు. నేను వీటి కోసమే కేవలం ఒక 3 మంత్స్‌కి ఈ 3 మంత్స్‌లో నేను అట్‌లీస్ట్ 2 వీక్స్ ఒకసారి డెఫినెట్‌గా రీచ్ అవుతూనే ఉంటా మా విలేజ్ అనేది. సో, చాలా బావుంటది. అండ్ ఈ విలేజ్ వచ్చేసరికి గుడివాడకి సంబంధించిన విలేజ్ అనమాట. గుడివాడ పక్కనే. ఒక 3, 4 కిలోమీటర్స్‌లో ఉంటది. అండ్ తట్టివేర్ అనే గ్రామం అనమాట. సో, ఎవరైనా గానీ ఆహ్, మీ ఏరియాలో ఉన్న బెస్ట్ లొకేషన్స్ గాని మీరు ట్యాగ్ చేసినట్టయితే వాళ్ళు గూడా బెస్ట్ లొకేషన్స్‌ని మీ కళ్ళతో ఎలా చూసారో వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూసి మంచిగా ఆనందిస్తారనమాట. సో, ప్రతీది గూడా మీరు మెన్షన్ చేయండి. మీ ఏరియా ఏ ఏరియానో అండ్ మీ ఏరియాలో ఏది బావుంటది, ఏది బెటర్‌గా వ్యూస్ చేయటానికి మంచి టైం అనేది గూడా మీరు చెప్పండి. సో, అంతా బావుంటదనమాట. సో, ఇన్ కేస్ గనక నన్నెవరైనా రీచ్ అవ్వాలనుకుంటే గనక నాదొచ్చేసరికి జస్ట్ మీరు మన ఏమంటారు మ్యాప్స్‌లోకి వెళ్ళి గుడివాడమల్లి అని జస్ట్ టైప్ చేయండి. గుడివాడమల్లి హోమ్ అని టైప్ చేయండి. సో, మీకు నా లొకేషన్ అనేది వచ్చేస్తది. ఎవరికైనా అకామిడేషన్ అలాంటివి కావాలన్నా 3 డేస్ నేను దగ్గరుండి చూసుకుంటానండి. చాలా మంచిగా చూసుకుంటాను. సో, నేను ఎక్కడెక్కడికైతే వెళ్తున్నానో, ఏ ఏరియాలో అయితే తిరుగుతున్నానో కోడిపందాలు గానీ, గుండాటలు గానీ, ఇంకిలాంటివి ఉంటాయి కదా! అవన్నీ గూడా మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేసేలాగా నేననేది ప్రయత్నిస్తాను. సో, మీ ఏరియాలో ఉన్న మంచి ప్లేసెస్ గానీ, మంచి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా కామెంట్ జేయండి. సో, చాలా బావుంది. అసలు ఎంత దూరం ఉన్నాయంటే అంత దూరం. ఆల్‌మోస్ట్ మీరు గమనించారంటే బ్యాక్ సైడ్ కొన్ని కుప్పలు ఇలాంటివి గూడా కనిపిస్తున్నాయి. ఒక 50% కుప్పలు ఇంకా నూర్చలేదనమాట. అలాగే ఉన్నాయి. అసల ఈ పొగమంచుతో ఎర్లీ మార్నింగ్ ఈ సీనరీ ఉంటది. అసలు అద్భుతం అనమాట. మీరెక్కడికైతే అరకు అలాంటి ఏరియాలో ఎళ్ళలేని సిట్యుయేషన్స్ ఉంటాయో, దగ్గరే మనకి బెస్ట్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని ఏరియాస్‌లో ఇలాంటివి. లైక్ మాకొచ్చేసరికి భీమవరం కొద్దిగా ఒక 190 కిలోమీటర్స్‌లో ఉంటది. కైకలూరు గాని, తర్వాత మన గోదావరి జిల్లాలు. నేను గోదావరి అల్లుడినండి. సో, గోదావరి జిల్లాలు చాలా అంటే చాలా బావుంటాయి. సో, మీరే ఏరియాలో ఉండే బెస్ట్ ప్లేస్ అనేది ట్యాగ్ జేయండి. ప్రతి ఒక్కళ్ళు బెస్ట్ టైం గూడా పెట్టండి అక్కడ. టైం అనేది గూడా మెన్షన్ చేస్తే, ఇంకా ఆ టైంకి ఎళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారనమాట. సో, ఇంకెవరన్నా మీలో ఎవరైనా రావాలనుకుంటే గనక నేను మా హోమ్ అడ్రెస్ గూడా మీకు ఆల్రెడీ చెప్పాను. తట్టువేరు గ్రామం అండ్ దాంట్లో వచ్చేసరికి గుడివాడమల్లి అని జెప్పేసి హోమ్ అని జస్ట్ టైప్ జేయండి. మీకొచ్చేస్తది. మీరు పెట్టుకొని వచ్చేసేయండి. అండ్ నా నంబర్ గూడా నేను కావాలంటే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, మాట్లాడుకుందాం. చాలా చిల్ అవుదాం. 3 డేస్ పండగ చేసుకుందాం. మళ్ళీ ఎప్పటికో 1 ఇయర్ దాకా వెయిట్ చేయాలి కాబట్టి పండగ చేసుకుందాం. మామూలు పండగ గాదు. సో, అందరిని ఇన్వైట్ చేస్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ప్రతి ఒక్కరు రండి. మాట్లాడుకుందాం, తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం. అంతా మాట్లాడుకుందాం. అసలు ఆ సీన్ చూడండి బ్యాక్ సైడ్. ఆ పూరిల్లు చక్కగా భలే ఉంటది మా ఊరు తెలుసా! ఈ సీనరీ కోసం నేను అసలా ఈ టైంలో ఎన్ని పనులున్నా గాని అవన్నీ పక్కన పెట్టేసి వచ్చేస్తా. బండేసుకొని సరదాగా లేదంటే ఎర్లీ మార్నింగ్ అయితే గనక నార్మల్‌గా వాకింగ్‌కెళ్ళిపోయి దగ్గర ఒక 7 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు తిరిగేస్తాను తెలియకుండా నా పొలాల్లో. ఎప్పుడుకో అమ్మ దగ్గరికెళ్ళినప్పుడు "ఏందిరా నువ్వు ఎందుకిస్తున్నావురా" అని మళ్ళీ మొదలు పెడతది. సో, ఇవన్నీ యాజ్ యూజువల్. సో, అందరి కోసం వస్తాం. అమ్మ కోసం, నాన్న కోసం అండ్ మన ఊరి కోసం. సో, మళ్ళీ మర్చిపోకుండా అందరూ వచ్చి విజిట్ అయ్యి మీ ఊరిని ఈసారి ఇంకా ఘనంగా సంక్రాంతిని అనేది ధూమ్ ధామ్‌గా చేసేటట్టుగా అందరూ ట్రై చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకేమైనా వేరేవి మనం చేయాలనుకుంటే, మాట్లాడాలనుకుంటే వాటి గురించి కూడా కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా బెస్ట్ ప్లేసెస్ అనేది నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను పల్లెటూరు వైజ్గా ఈ 3 months అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ.